ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు అండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను మీకు ముందుగా పోచు మెట్టగనున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప కడ్డీలను విడగొట్టెదను అని వాగ్దానం చేయని పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేశాను. ఈ స్తుతులు చెల్లించి మళ్ళా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే చూడండి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నానంటున్నారు. అవునండి. మరి ఒకరోజు మరి అరకులో వెళ్ళినప్పుడు మా పెద్దబాబుని మరి దేవుడు నిజంగానే కొండకి మరి జారి పడిపోతున్నాం కదా, దేవుడు ఆకాశం చేయి చెప్పి మా పెద్దబాబుని పెట్టుకున్నారండి. నేను ఇక్కడ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఇది అప్పుడు నాకు మధ్యాహ్నం 1 గంటప్పుడు ఆ దర్శనం కనిపిస్తుంది అనమాట. ఆకాశం నుంచి చేయి చెప్పి మరి మా పెద్దబాబుని పట్టుకొని మరి క్షేమంగా కింద తీసుకురావటం నేను చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఆ విధంగా మరి ఇంకా దర్శనం అనమాట. ఆ విధంగా పట్టుకున్నారనమాట. అయితే ఇక్కడ ఏమన్నారు మరి, నేను రాజు నుండి గట్ల నిప్పిత నుంచి దూరంలో అతని ఎదుట భయపడకుండా తలుపులు తీసేతనంటున్నారు అని యెహోవా తాను అభిషేకించిన కోరేషన్ గురించి చెప్తున్నారు. ఆనాడు కోరేషన్ గారిని కూడా లగి పెట్టుకున్నారంటే కుడి చేత్తో పట్టుకుని మరి ఆయన అభిషేకించానంటున్నారు. మరి నాకు చాలాసార్లు కూడా మరి పిల్లల్ని నేను అభిషేకించానని కూడా చెప్పేసి మాట్లాడారు దేవుడు స్వరం ద్వారా. ఈ విధంగా మరి ఇతర తరపులను పాల్గొట్టే దేవుడు వెనుకొట్టే దేవుడు ఆయన మన ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తా అంటున్నారు. ఇంకా పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడే యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలం నుంచి పడినదిలని రహస్యస్థలం అని మరుగైన ధనాన్ని నీకు ఇచ్చేదని అంటున్నారు. అవునండి. 40 రోజున మరి నన్ను కూడా పేరు పెట్టి పిలిచారన్నమాట. ఇందిరా 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 అని పేరు పెట్టి పిలిచిన నీకు తోడైన భయపడమాకని చెప్పేసి ఆకాశంలో పెద్ద వస్తువులతో పెద్ద పెద్ద అక్షరాలు చేయించారనమాట. ఆ విధంగా మరి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు అనమాట. ఇంకేమంటున్నాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను నేర్పించుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీ పేరు పెట్టి నేను పిలిచితిని అంటున్నారు. అవునండి. మరి పెద్దబాబుని మరి యాకోబుని చిన్నబాబుని ఇశ్రాయేల్ అని మరి పేరు పెట్టి పేర్లు పెట్టారండి. ఆ విధంగా మరి నన్ను వాళ్ళకు నిమిత్తమే నెరకున్నప్పుడు కూడా నాకు బిరుదులు ఇచ్చారు అంటున్నారన్నమాట. వాళ్ళ కోసమే ప్రార్థన చేయటం అని అంటున్నారు. నేను యెహోవాని మరి ఏ దేవుడు లేడంటున్నారు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడంటున్నారు. తూర్పు నుండి మరి మరి పరమంటికి వరకు కూడా నేను తప్ప ఏ దేవుడు కూడా లేడని అంటున్నారు. మరి జనులు తెలుసుకున్నట్లు మరి నీవు నన్ను ఎరుక్కున్నప్పటికీ నేను పరిస్థితిని అంటున్నారు. యెహోవా నేను తప్ప మరి ఏ దేవుడు లేడంటున్నారు. నేనే వెలుగు కలగజేసిన సృజించిన వాడను, అంధకారం కలగజేయవాడని నేను అంటున్నారు. సమాధానంగా కర్తకు కీడుని కలగజేయవాడు నేను అంటున్నారు. యెహోవా నేనే వీటన్నిటిని కలగజేయవాడిని అంటున్నారు అన్నమాట. మన దేవుడు ఎన్ని కలగజేసిన దేవుడు, భూమిని ఆకాశాన్ని వెలుగుని చీకటిని అన్నిని సృష్టించిన దేవుడు మన దేవుడు అనమాట. ఆకాశంలో నీతిని కురిపించినట్లయిన అంతరిక్షమ మహావర్షము వర్షించినట్లయిన భూమి ఎర్రలు విడిచి రక్షణ ఫలించినట్లయిన భూమి నీతిని మలిపించిన అని చెప్పేసి యెహోవా నాకు నేను దాన్ని కలగజేసిన వాడిని అంటున్నారన్నమాట. స్త్రీ గర్భమును పుట్టిన కర్ణింపకుండా తను చనిపిల్లలు మరచిన వారాన్ని మస్తారని నేను మరవని అంటున్నారు. నీతో యుద్ధం చేయవద్దు, నేను యుద్ధం చేస్తా అంటున్నారు. నా నీతి నిత్యం వేస్తున్నారు, నా రక్షణ తరతలు ఉండదు అన్నారు. నేను పొందిన దెబ్బతో నీకు స్వస్థ కలగజేస్తానన్నారు. నేను తెచ్చుకుని ఉదయాన్ని భృంగించుకోమన్నారు. భూమి యొక్క నీవనంగా సంతానవనంగా ఆశీర్వదిస్తా అన్నారు. జనం ఐశ్వర్యం అనుభవిస్తా అన్నారు. భూమి మీద సమస్యలను నేను ఇచ్చేస్తా అన్నారు. పెద్దలన్నీ సఫలపరుస్తా అన్నారు. యెహోవా బైబిల్ గారు చుట్టూ ఆయన దేవతలు కావాలని వారు రక్షిస్తూ అన్నారు. ఆయన తన వాక్కు వారు బాగు చేస్తా అన్నారు. వారు పెండుకుంటాను వారిని నడిపిస్తానంటున్నారు. అరణ్యంలో త్రోవలు చేసి దేవుడు ఆయన దారుణాలను పరిచేసే దేవుడు మన దేవుడు అనమాట. ఇతరులను పగలగొట్టే దేవుడు, విడగొట్టే దేవుడు మన దేవుడు అనమాట. ఇది నా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంది. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మందిర ఘనమైనకి ఎలా తీసుకొస్తున్నా తండ్రి. ఎంతమంది ప్రపంచం పెద్దకబడిన పేరు నేను చేసుకోండి. పెద్దకబడి కప్సులు తిట్టిన దర్శనం కోరిక తిట్టింది. చిన్నపిల్లలు మంచి అరుగుని దేశాలు నిధువులు ఉద్యోగాలు వేయండి. ఆది విషయంలో ఆర్థిక సాయం తెచ్చండి. అనుగ్రహం స్వస్పర్శన వేదంతో పొందిన వాళ్ళు అతని రక్షణకి రక్షణ దయచేయండి. మిత్రులు రానే మీరు చేయండి. మేము సతపెంట కృషిపనేతలు ఉండే వాళ్ళని దయచేయమని మా ప్రభు పీరేషన్ నిష్కృష్ట పరిశుద్ధమైన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. God bless you all.